నమస్తే. గత 2 రోజులుగా ఈటెల రాజేందర్ వర్సెస్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. బూతు పురాణం కొనసాగుతూ ఉన్నది. సో ఈ అంశం పైన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అన్ని ఛానళ్ళలో, సోషల్ మీడియాలలో ఈ ఇద్దరి పేర్లే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలు పక్కదారి పడుతూ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా. నాతో పాటు ఇదే ఉద్యమాల వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మానవతరాయ్ గారు మనతో పాటున్నారు. అన్న నమస్తే. నమస్తే. ఇది కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకున్నామన్న పక్కా తెలంగాణ. సో ప్రజల ఎజెండాగానే ఈ ఛానల్ పనిచేయాలి, మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఛానల్ ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఏ అంశం పైన పోరాటం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటా ఉన్నారు? తప్పకుండా ప్రజా సమస్యలే ఏదైనా సరే. మీరు ఏంటంటే బొమ్మ బొరుసు లెక్క ఉండాలి జర్నలిజం అనేది. రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు అంటే ప్రభుత్వం చేసే మంచిని చెప్పాలా, ఒకవేళ ప్రభుత్వం చేసే చెడు ఏదైనా ఉంటే చెప్పాలా. ఈ రెండు చెప్తేనే ఛానల్కు ప్రజల్లో ఆశీస్సులు ఉంటాయి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి డబ్బా కొడతా, ఒక పార్టీ డబ్బా కూడా పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోయినా అది చేసింది ఇది చేసింది అని చెప్పి ప్రచారం చేస్తారు. అది తప్పు. అట్లా చేసిన వాడు ఎప్పటికీ రాణించలేడు, ప్రజలు ఆశీస్సులు పొందలేడు. కాబట్టి పక్కా తెలంగాణ ఛానల్కు తప్పకుండా ఆశీస్సులు ఉంటాయి, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయో వాటి సరసన చేరాలని చెప్పి నేను తప్పకుండా కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓకే, ఏమైనా ఇబ్బంది అవుతుందా మీ పార్టీకి పక్కా తెలంగాణ ప్రజల సమస్యలని ఎజెండాగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, అయ్యా నువ్వు ఫామ్ హౌస్లో పడుకోకు ప్రతిపక్ష నాయకుడా, నీ మీద కేసులు విచారణ అనేది విచారణ సంస్థలు చూసుకుంటాయి, నువ్వు రా అసెంబ్లీకి రా, వచ్చి మాట్లాడు, మాలో మేమేమన్నా పొరపాటు చేస్తే చెప్పు, సూచనలు చేయ అంటాడు. అట్లనే పక్కా తెలంగాణ కూడా ఇటు నేనే అంటాను కదా, మంచి చెప్పాలా, ఒకవేళ తెలవకుండా ఏమైనా జరగవచ్చు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రిమండలి తెలవకుండా అధికారికమైన తప్పు చేయొచ్చు, తప్పుదారి పట్టించవచ్చు, దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలగవచ్చు. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి మీ పక్కా తెలంగాణ ద్వారా. అది అధికార పక్షం ద్వారా జరగాలి, ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతుకుల జరగాలి. ఏది ఏమైనప్పటికీ మనం అందరం ఉన్నది ఎందుకు, మీ ఛానల్ అయినా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారస్తులైనా ఉన్నది ఎందుకు, దేశం అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి చెందడం కోసం. అంతేగాని పక్కా ఛానల్ అంటే ఒక డబ్బా కొట్టమే కాదు, ప్రజల డబ్బా కొట్టండి. మీరు ప్రజల తరఫున మాట్లాడండి. మీరు అప్పుడు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు ఈ రాష్ట్రంలో మీరు కూడా ఒక నెంబర్ 1 ఛానల్గా యూట్యూబ్ ఛానల్గా ఎదుగుతారు. ఓకే, ఈటెల జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నది. మీరు చూసే ఉంటారు ఈ 2-3 రోజులు ఆయన మాటలు ఈయన మాట ఇద్దరు వినే ఉంటారు. కాసేపు కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టండి, ఎవరిది తప్పు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నోరు జారింది ఈటెల రాజేందర్. మరి ఈటెల రాజేందర్లో ఒక ఉద్యమ స్ఫూర్తి ఎక్కడికి పోయింది? నిజంగా ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, అసెంబ్లీలో ఓడిపోయి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఈటెల రాజేందర్ తన పార్లమెంట్కి ఏమైనా అన్యాయం జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అన్యాయం చేస్తుందా? అదే పార్లమెంట్లో గత పార్లమెంట్ సభ్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగానే ముఖ్యమంత్రి అయ్యిండుగా. లేకపోతే అనవసరంగా నీ నియోజకవర్గానికి ఏమన్నా పార్లమెంట్ పరిధిలో ఏమైనా అభివృద్ధి జరగట్లేదా అంటే ప్రశ్నించాలి. కానీ ఉత్తుత్త ఊకూకనే నోరు జారితే ఏమవుతుంది? అట్నే ఉంటుంది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఉంటుంది. ప్రజలే సమాధానం చెప్తారు. అందుకే జగ్గారెడ్డి కూడా స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏ కారణం లేదు అకారణంగా నువ్వు నా కొడక అని మాట్లాడు, అది జనాలకు కూడా నచ్చలే, కాంగ్రెస్ నాయకత్వం నచ్చలే, జనాలకు నచ్చలే. నువ్వు సందర్భానుసారం నిజంగా ముఖ్యమంత్రి ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తే, ఘోరమైన అన్యాయానికి పాల్పడితే నువ్వు మాట్లాడిన అర్థం ఉంది అంటే నీ ఆలోచన ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ బీజేపీ పార్టీకి దిక్కు లేదు, బీజేపీకి నేనే అధ్యక్షుడిని, నేనే అయితా, నేను కావాలి బీజేపీ అధ్యక్షుని కావాలంటే రేవంత్ రెడ్డి పైన ఈ విధంగా పరుష పదజాలం ఉపయోగించాలా అన్నట్లు ఉందే తప్ప ఇది కృత్రిమంగా మాట్లాడినట్టే ఉంది కానీ సహసిద్ధంగా మాట్లాడినట్లేదు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే కృత్రిమ మాటలకు విలువ ఉండదు, కృత్రిమ పోరాటాలు విజయం సాధించలేవు. కాబట్టి దీని వెనకేంది, నీ స్వార్థం ఉంది. అంటే ఇట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డిని తిడితే నేను గొప్పోని అయిపోతా, రేవంత్ రెడ్డిని తిడితే నాకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తుందేమో అని ఊహిస్తాడు పాపం. కానీ అట్లా ఉంటుంది, అట్లా ఉండదు. అసలు నీ చిత్తశుద్ధి ఏంది, నీ పరిస్థితి ఏంది అసలు? నీకు ఇస్తే మరి మిగతా వాళ్ళు మొదటి నుంచి ఉన్నోడు ఏం కావాలా? నువ్వేమన్నా పెద్ద మాటకారివా, తోపువా? నీ దగ్గర సరే రేవంత్ రెడ్డి లాగా నువ్వు 6 అడుగులు అందగా హైట్ లేకపోవచ్చు, కానీ నీ మాటలో పదులు లేదే, ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నావు, నీ వయసు కూడా సరిపోదు. రేవంత్ రెడ్డి యువకుడు, ఆ వాక్చాతుర్యంతో, ఆ వాగ్బాణితో, ఆ వాగ్బాణాలు విసిరి కేసీఆర్ను పడగొట్టిండు. కేసీఆర్ కూడా మాటలతోనే, కేసీఆర్ 6 అడుగులు అందగాడు కాదు,
మాటకారి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే గుర్తుపెట్టుకో. ప్రజలకు అర్థమయ్యే భాషలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, తెలంగాణ సమాజానికి చెప్పిండు, సమాజం విన్నది, ఆదరించారు, రేవంత్ రెడ్డిని గెలిపించారు, ముఖ్యమంత్రి అయిండు. నువ్వేదో రేవంత్ రెడ్డి అదే పార్లమెంట్ నుంచి ముఖ్యమంత్రి అయిండు, నేను బీజేపీ అధ్యక్షుడైతే నేనైతా అని కళ్ళగంటే ఉత్తముచ్చటే. కానీ ఆయన ఒక సందర్భంలో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది, హైడ్రా విషయంలో పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ప్రజలను ఉద్దేశించి. సో ఆ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఆ తరహాలో మాట్లాడిండు అనుకో. పబ్లిక్ ఇబ్బంది అంటే నీకు ఒక మంచి పని జరిగేటప్పుడు ఇప్పుడు రోడ్డు వేయాలంటే ఉత్త కాదు, ఒక బాట వేసేటప్పుడు ముళ్ళ కంచెలన్నీ ఏరేయాలి. ఏరేస్తేనే చదువు అవుతుంది, అది సక్రమంగా అందరికి భావితరాలకు ఉపయోగపడుతుంది, దాని ఫలాలు అనుభవిస్తాం. అసలు రోడ్డు చదువు కావాలా, బాగు చేయదు, కంపేర్ వద్దంటే ఎట్లా వస్తుంది? కాబట్టి హైడ్రా అనేది ఒక మంచి పరివర్తన తీసుకొచ్చింది, సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చింది. హైడ్రా పట్ల ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. ఎక్కడ భూమి కొనాలా, చెరువు శిఖాల్లో కొనాలా వద్దా, బఫర్ జోన్ అంటే ఏంది, చెరువు శిఖం అంటే ఏంది అనే ఆలోచన వచ్చింది చాలా మంది. ఇప్పుడు అందుకే మా ప్రభుత్వం రియల్ ఎస్టేట్, ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్లు, ఆయన వ్యాపారస్తుడు, దేవుడు గుడిలో మాన్యాలను దొబ్బినోడు ఈటల రాజేందర్. మరి రేవంత్ రెడ్డి ఆయన చేసిండా? గుడిలో మాన్యాలను మింగినోడు అంటే భూములు మింగినోడు ఈటల రాజేందర్. కాబట్టి ఆయన కట్నే ఉంటుంది. హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కంట్లో ముళ్ళు లాంటిది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే బిల్డర్లు ఉన్నారో అక్రమ నిర్మాణాలు కట్టి ప్రజలను మోసం చేసి తక్కువ ధరకు చెరువు శిఖాలు ఇల్లు కట్టి తక్కువ ధరకు ఫ్లాట్లు అమ్ముతారు కదా. ₹1,00,00,000 ఉండాల్సిన అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ 30 లక్షలు 40 లక్షలు ఇస్తారంటే ప్రజలకు తెలియదు పాపం. అమాయక ప్రజలు పోయి కొంటారు. కొనటం వల్ల పరమతులు రావటం వల్ల కూడా నష్టపోతారు. కాబట్టి వాళ్ళేంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉండేది బీఆర్ఎస్, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాకు పని లేదు, పేద ప్రజలే ముఖ్యం, సామాన్యులే ముఖ్యం, ప్రకృతి సంపదే ముఖ్యం, భవిష్యత్తులో ఇటు ప్రకృతి విలయతాండం చేయకుండా ఉండాలంటే వీటిని కాపాడాలి, చెరువులు సరస్సులు అనేది రేవంత్ రెడ్డి నైజం. అందుకే మంచి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మంచి చెప్తే కఠినమైన నిబంధనలు పెడితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మంచి భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలంటే హైడ్రా పనిచేయాల్సిందే. ఇలా పోలీస్ స్టేషన్ వచ్చింది, హైడ్రా కూడా ఏం చెప్తుంది, ఇప్పటి నుంచి 2024 జూలై 24కు అంతకన్నా ముందు ఏమన్నా అనుమతులు ఉన్న నిర్మాణాలు జోలికి పోము. ఆ తర్వాత ఎవడైనా యథేచ్ఛగా ఆక్రమించుకుని దాంతో వ్యాపారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తుంది హైడ్రా, రంగనాథ్ గారు కూడా. కాబట్టి హైడ్రా వల్ల భవిష్యత్ తరాలకి మంచి జరగబోతుంది. ఇది ఈటల రాజేందర్ అట్లా ఏం చేయాలా, ఈయనకి విమర్శించడానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమో అక్కడ ఉన్నటువంటి యమునా నదుల్ని, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్న నదుల్ని, వారణాసిలో ఉన్న నదుల్ని వాడిని పరిశుభ్రం చేస్తారు, ప్రజలను ధరలేస్తారు, ఏడిపిస్తారు, కూలుస్తారు. అక్కడేం బుల్డోజర్ రాజ్యం చేస్తారు. ఇక్కడ అదే హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలని కట్టడి చేస్తుంటే, కూలుస్తుంటే ఈటల రాజేందర్కి ఎందుకు నొప్పి అంటన్నా? ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు హైదరాబాద్లో, 1.5 కోటి పైనే ఉంటారు. 1 కోటి మంది భవిష్యత్తు కోసం ఒక 1000 మంది అక్రమంగా నిర్మాణం చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100 మంది కోసం మేము పనిచేస్తామా, 1 కోటి మంది కోసం పనిచేస్తుందా? 1 కోటి మంది సంక్షేమం ఇక్కడ అందరు చూస్తున్నారు. 1 కోటి మంది కాపాడాలంటే భవిష్యత్తు 2 కోట్లు కూడా కావచ్చు. 4 నగరాలు అవుతున్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ముచ్చెర్ల అవుతుంది. ఈ రేపు భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే ఇప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటంటే పేదోని ఇళ్ళే కూలగొట్టారు కానీ బడా నేతల ఇల్లు ఇక్కడ అందరూ పల్లం రాజుగారి ఇల్లు కూలగొట్టారు, ఓవైసీ పార్టీ చెందిన ఎమ్మెల్సీ ఇల్లు కూలగొట్టారు, తర్వాత చాలా మందికి నోటీసులు ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద ఎవరు ఆయన మొన్ననే 30 ఎకరాలు ఇక ఎమ్మెల్యేనో ఏదో ఉన్నాడు, ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీనో మరి టీడీపీ ఎమ్మెల్యేనో వసంత నాగేశ్వరరావు, ఆయన అది కూడా 30 ఎకరాలు స్వాధీనం చేసుకున్న హైడ్రా. అది నా భూమి అంటే హైడ్రా వల్ల ఇప్పటికీ దాదాపు 1100 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఖరీదైన భూమి, చెరువు శిఖాలు కాపాడబడ్డాయి. హైడ్రా వల్ల మేలే కానీ నష్టం లేదు. దీన్ని అనాలోచితంగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏడ్చారని చెప్పేసి వాళ్ళు బాధపడరని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రేపు మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పుడు వాడు కట్టుకున్న రేకుల షెడ్డు చెరువులో కట్టుకున్నాడు, వాళ్ళకి తెలుసు నిజంగానే పర్మనెంట్ మంచిగా ఉన్నట్లయితే పర్మనెంట్ బిల్డింగే కట్టుకునేవాడే, శాశ్వత కట్టడమే కట్టుకునేవాడే. ఇది ఎప్పుడైనా ఎవడో ఒకడు కూల్సుడు కాబట్టి రేకుల షెడ్ కట్టుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇది తప్పు నాయన అని చెప్పాడు. అక్కినే నాగార్జున కోల్చలేదా, అల్లు అర్జున్ జైల్లో పెట్టలేదా, అల్లు అర్జున్కి కేసు నమోదు చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చట్టం అందరి ముందు అందరికీ సమానం. గుర్తుపెట్టుకోండి, బీజేపీ పార్టీ పొద్దున్న లెగిస్తే ఓవైసీని తిడతారు కానీ ఓవైసీని జైల్లో పెట్టలే. ఓవైసీని కూడా జైల్లో పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జైల్లో పెట్టినటువంటి చరిత్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇప్పటికిప్పుడు లాభం చూసుకోదు, భవిష్యత్ తరాలకు ఇప్పుడు చేసినవి కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీనిలో దూరి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి మంచి చెప్పి, ఓహో నీకు నష్టపరిహారం గురించి అడగాలి కానీ తప్పు,
మంచి పని తప్పు అంటే అదని మూర్ఖత్వం అంటారు. కాబట్టి ఈటల రాజేందర్ ఏమనుకుంటుందంటే అట్లాంటి తప్పుల్ని సమర్థిస్తూ నాయకుడు కావాలనుకుంటే ఎప్పటికి కూడా కాలేడు. రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి కావడం అనేది ఆయనకు కుదరదు. ఇప్పుడు ఈటల రాజేందర్ తొందరపడి ఆ భాష మాట్లాడిండు, బీజేపీ అధ్యక్ష పదవి కోసం మాట్లాడిండు అనుకున్నా. అంతే. ఇప్పుడు మీ నాయకుడు కూడా అదే భాష మాట్లాడిండు కదా. ఇప్పుడు మా నాయకుడు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు, విసిగి వేసారిపోయినప్పుడు మా కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద 100 కేసులు అక్రమంగా బనాయించి, చిన్న పిటి కేసులో, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో, డ్రోన్లు ఎగరేసిన కేసులో తీసుకపోయి చీకటి గదిలో, చీకటి కొట్టంలో ఆయన బంధిస్తే, ఒక ఎంపీ అని చూడకుండా చీకటి గదిలో బంధిస్తే, ఉగ్రవాదుల్ని బంధించే గదిలో బంధిస్తే మా నాయకుడు మాట్లాడి, నీ మీద ఏ కేసులు ఉన్నాయి? అసలు నీ మీద భూమి కబ్జా చేసిన కేసులు ఉన్నాయి. నువ్వేమని కొట్లాడుతావు? అసలు నాయకుడిగా ఏం సందేశం ఇస్తావు చెప్పు? నేను 100 ఎకరాలు కబ్జా చేసిన దేవుడి గుండె అని చెప్తావా? చెప్పు. జగ్గారెడ్డి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి, జగ్గారెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు ఈటల రాజేందర్ గారు. మీకు సూట్ కాదు. అసలు మీరు ఏదో ఊహించుకోకండి. మీరు అనుకుంటున్నారు ఏదో పదవి అనుకుంటున్నారు, కానీ అది వచ్చిద్దో రాదో మాకైతే తెలియదు. కానీ మీకు ఆ పదవి మీకు వచ్చిందంటే అసలు బీజేపీ వాళ్ళు పక్కకు పోయే అవకాశం ఉంది. ఆ ప్రమాదం కూడా ఉంది. అసలు నిజమైన బీజేపీ వాళ్ళు పక్కకు పోయే అవకాశం ఉంది. ఇలా జగ్గారెడ్డి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి గొప్ప మానవతావాది. నువ్వు పిల్లికి బిచ్చం పెట్టినోడు. నువ్వు ఎవరికైనా రూపాయి సాయం చేసినావు నువ్వు ఎప్పుడన్నా? జగ్గారెడ్డి ఇంటికి నీ బిల్డింగ్ చూస్తే ఇవాళ నీకు ఎట్లా వచ్చినాయి అన్ని ఆస్తులు? ఆకాశహారమైన బిల్డింగ్ ఉంది ఆయన మియాపూర్లోనే ఎక్కడో. ఈటల రాజేందర్ ఒక పీడిఎస్ నాయకుడు, ఒక కమ్యూనిస్ట్ నాయకుడుగా 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి ఈటల రాజేందర్ చెప్పండి? అంటే అక్రమాలు ఇట్లా భూములు ఆక్రమించబట్టేగా వచ్చినాయి. మరి జగ్గారెడ్డి ఇంటికి పోదాం పాండి. జగ్గారెడ్డి ఇల్లు పెంకుటి ఇల్లు కూడా, గుడిసె లాంటి ఇల్లు ఉంది. ఇప్పటికి ఆయన సొంత ఇల్లు లేదు. జగ్గారెడ్డికి 4 రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 4 రూపాయలు వస్తే వచ్చిన చివరి రూపాయి వరకు కూడా పేద ప్రజలకు పంచుడే ఉంటుంది. ఇటీవల చూడండి, మొన్న క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి పాపం జగ్గారెడ్డి 10 లక్షల రూపాయలు ఇచ్చిన అంశం మనం చూసినవా? అట్లాంటి 10 లక్షల రూపాయలు తన నియోజకవర్గ పరిధిలో ఇంకెవడు అడిగినా సరే పేదవాడు ఎంత సాయం చేస్తాడో ఆ నియోజకవర్గం పోయి ప్రజలను అడగండి. జగ్గారెడ్డి ఏమన్నాడు? నువ్వు అన్న మాటని ఖండించిండు. నువ్వు తప్పు మాట్లాడినావు అన్నాడు. అంటే తప్పు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా నాయకుడి గురించి, మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడి జగ్గారెడ్డి మాట్లాడ్డా? అదే జగ్గారెడ్డి గురించి అసలు పేరు ఉచ్చరించే అర్హత మీకు లేదు. జగ్గారెడ్డి సేవా దృక్పథం ఎక్కడ? నువ్వెక్కడ? పిల్లికి బిచ్చమేని ఈటల రాజేందర్ ఎక్కడ? ఇప్పుడు ఈయన కూడా మీలాంటి ఉద్యమకారులకు ఆనాడు ఉద్యమ సమయంలో బెయిల్ విషయంలో మీలాంటి వాళ్ళకి చాలా మంది సహాయం చేసిన. బెయిల్ విషయంలో అంటే ఉద్యమ నేపథ్యం చేయాల్సిందే. కేసీఆర్ ఇచ్చిండు, ఆయన చేసిండు. ఏం సొంతంగా చేసిండా? మీరు అన్నది పిల్లికి కూడా లేదు. ఎక్కడ చూపించండి. జగ్గారెడ్డి పేదవాడు ఎవడన్నా పోయి అడిగితే కనీసం జేబులో 100 ఉంటే 100, 1000 ఉంటే 1000 ఇచ్చి పడేస్తాడు. మరి నువ్వు ఇస్తావా? ఇచ్చినవా? ఎక్కడైనా ఎవరికైనా సాయం చేసినవా? అందుకే పిల్లికి బిచ్చమైనటువంటి ఈటల రాజేందరు, జగ్గారెడ్డి పాపం ఉన్న డబ్బులని కూడా పేద ప్రజలకే ఉత్సాహం. ఒంటి మీద బట్టలు కూడా ఖరీదు కావండి. ఒంటి మీద బట్టలు తిప్పి కూడా టీషర్ట్లు వేసుకుంటాడు, మా గడ్డం పెంచుకుంటాడు, సామాన్యులాగా ఉంటాడు. జగ్గారెడ్డి అంటే ఏ కారులో వస్తాడు అనుకుంటాం మనం? క్యాబ్లో వస్తాడు. చిన్న క్యాబ్లో వస్తాడు. 4 చక్రాల కార్లు, మామూలు చిన్న కారులో వస్తాడు. జగ్గారెడ్డి హోదాకు వాళ్ళ భార్య చైర్మన్, తర్వాత కొంత వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అన్ని ప్రజలకే ఖర్చు పెడతాడు. ఏది కూడా తన ఆస్తిగా ఉంచుకోడు. ఒంటి మీద కట్టే బట్ట దగ్గర నుంచి ఆయన అంగరంగ వైభవంగా జీవించవచ్చు. కానీ ఆ జీవితాన్ని త్యాగం చేసి వదిలి ఒక సామాన్యుడిలాగా వండుకుంటూ సామాన్యులందరూ పేద ప్రజలకు ఎంతమందికి ఇలా యశోద పోయి అడగండి, లేకుంటే అపోలో పోయి అడగండి. జగ్గారెడ్డి చెప్పుకోడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే చూసిన, ప్రత్యక్షంగా చూసిన జగ్గారెడ్డి, ఆయన యొక్క దాతృత్వం, ఆయన మానవత్వం నేను చూసిన జగ్గారెడ్డి. కానీ నువ్వెక్కడ ఎవరికైనా చేసినట్టు కనపడింది ఏడన్నా? ఇంకా ఉత్త మాటలు చెప్పుకుంటా, ఉద్దర కూతలు కూసుకుంటా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని తిట్టుకుంటే, లీడర్లు గారు ఈటల రాజేందర్ గారు దయచేసి మీరు లీడర్ కావాలంటే ఒక పద్ధతి చేయండి. మేమంటే మా నాయకుడు ఏమంటాడు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకుంటే వచ్చి కొట్లాడండి, మేము తప్పులు చేస్తే మాట్లాడండి అన్నాడు. అరే ఆయన ఏమో వరదలు వచ్చినా రాడా, ఏదో నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నట్టు ఈ కేసీఆర్ గారేం ఫామ్ హౌస్లో మరి ఏం వాయించుకున్నాడో మాకు తెలియదు. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు 50 లక్షల రూపాయలు జీతం తీసుకున్నప్పుడు మాట్లాడాలా వద్దా? ప్రజల తరఫున ఏదో ఒకటి మాట్లాడాలా వద్దా? ప్రభుత్వం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం అన్నీ కలిస్తేనే, ప్రజలు ఉద్యోగులు అందరూ కలిస్తేనే ప్రభుత్వం. అది రారు. ఈయన అసలు సోయి లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. నువ్వు ముఖ్యమంత్రిని ఏమైనా డిమాండ్ చేసినవా? ఏమన్నా అడిగినవా? ఏమి అడగకుండా రియల్ ఎస్టేట్ మాఫియాకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి మత్తు ఇచ్చుకుంటా వాళ్ళ గురించి మాట్లాడితే నిన్నెవడు లీడర్ అంటాడు చెప్పు? ఆయన ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు, ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక ధీరుడితో మాట్లాడతాడు కానీ రండాగాలతో మాట్లాడను అని అంటా ఉంటే ఆ భాష మనం మాట్లాడదు. అదిగా ఆయన రండా అన్నవాడిని ఏమంటారు? జనాలే ముండా అంటారు, చేతగాని ముండా అంటారు. కొట్లాడు, నువ్వు లీడర్ కావాలంటే కొట్లాడు, యుద్ధం చేయి. అరే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటన్నా?
కేసీఆర్ నీ భాగవతం మొత్తం అప్పుడు ఉన్నటువంటి వేల ఎకరాలు మాన్యం దోస్తే ఆ కేసు ఉండే. రేవంత్ రెడ్డి నీ మీద ఏమైనా అక్రమ కేసు పెట్టిండా? నువ్వు అంత మాటలన్నా కానీ అదే కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద 100 కేసులు పెట్టిండు. 100 కేసులు పెట్టి 2 సార్లు జైలుకు పోయి ప్రజల మనసు చోరగొని ప్రజాకర్షణీయతగా మారి ఇలా ముఖ్యమంత్రి అయిండు. మరి నువ్వేం పోరాటాలు చేసి ఏం బీకినవా? నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, ఓకే సంతోషం, అందరు చేశారు, నువ్వు చేసినావు. నీ తర్వాత నీ పరిస్థితి ఏందంట? నీ ఘనత నువ్వేం మాట్లాడుతున్నావు? ఏదన్నా నీ స్వార్థం కోసం, నీ కాంట్రాక్టుల కోసం, నువ్వు వ్యాపారాల కోసం, నీ స్వార్థం కోసం తప్ప నువ్వు పేద ప్రజలకు జగ్గారెడ్డి లెక్క సాయం చేసినవా? జగ్గారెడ్డి తలుపు కొట్టమని ఏ పేదవాడు పోయినా సరే, వాడు పేదవాడా ఉద్యోగస్తుడా ఎవడైనా సరే తలుపు కొడితే సాయం చేసే గుణం జగ్గారెడ్డి. పిల్లికి బిచ్చమైనటువంటి నైజం నీది. నువ్వెక్కడ, వీళ్ళెక్కడ? అసలు నీకు నైతిక అర్హత లేదు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత. కబ్జాల విషయంలో కానీ జస్ట్ ఆరోపణలే కానీ ఎక్కడ కూడా రుజువైన పరిస్థితి కనిపించింది. ఉన్నది కబ్జాలు ఆ రోజు బాజాప్తగా ఉన్నది కదా. దేవుడు గుడి ప్రజలందరూ కంప్లైంట్ చేసి ఫిర్యాదులు చేశారు. ప్రజలందరూ బాజాప్తగా వచ్చి ఫిర్యాదులు చేశారు. సరే ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుగుతుంది, అదే విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతుంది కదా. అప్పుడు విచారణ ఆడిపోదు, అది కోర్టులో నడుస్తుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కోర్టులో వివాదాలు ఉన్నప్పుడు వెంటనే పరిష్కారం కావు కదా, కొద్ది సమయం పడుతుంది. ఇప్పుడు ఆయన గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఎప్పుడు పడింది? ఒక 10 ఏళ్ళు నడిచిన తర్వాత 10వ సంవత్సరం 11వ సంవత్సరం విచారణ పూర్తయిన తర్వాత సాక్ష్యాధారాలు చూసిన తర్వాత శిక్ష వేశారు. వెంటనే శిక్ష వేసే సంస్కృతి మన భారతీయ చట్టాల్లో లేదు. వెంటనే వెంబటే నేరం చేయగానే వెంటనే ఉరిశిక్ష వేసే చట్టాలు లేవు మన దగ్గర. కాబట్టి నిజం అనేది నిలకడగా తెలుస్తుంది, అంతిమంగా గెలిచే సత్యమే. అంతేగాని మనుషుల కోసం, ప్రజల కోసం ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా కార్మికులతో గుర్తుపెట్టుకోండి, మొన్న ఉద్యోగస్తులు ధర్నా చేశారు. ఒక పెద్ద కుటుంబ సభ్యుల లెక్క ధర్నా చేస్తారంటే వాళ్ళ చర్చలు పిలిపించండి. గతంలో ఉందా చర్చలు? చెప్పండి. వాళ్ళే అన్నారు గతంలో ఏ ముఖ్యమంత్రితో కూడా మేము భేటీ కాలేదు, 3 సార్లు మాకు సమయం ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళే కితాబు ఇచ్చారు రేవంత్ రెడ్డికి. మరి అట్లాంటి రేవంత్ రెడ్డి మీద నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? అంటే సమస్యలు ప్రతిపక్ష నాయకుడు కనుక మాట్లాడటానికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి పాలిస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఏం చేయాలి అర్థం కాక అక్కస్తో ఈ విధంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడు. కాబట్టి తప్పు, అది అన్యాయం. వెంటనే క్షమాపణ చెప్పు ఈటెల రాజేందర్, జగ్గారెడ్డి చెప్పు, లేకుంటే ముఖ్యమంత్రి ఇద్దరికి చెప్పు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు. జగ్గారెడ్డిని అంటే నువ్వు పురుగులు పడి చచ్చిపోతారు ఎవడైనా సరే. నేను అంటున్నా కదా, జగ్గారెడ్డి లాంటి సేవకుడు ప్రజలు ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ప్రభుత్వం నుంచే కాకుండా సొంత డబ్బులు సాదాసీదా జీవితం గడుపుతున్న జగ్గారెడ్డి గురించి ఇంకెవడైనా మాట అంటే వాడు పురుగులు పడి చచ్చిపోతాడు. నేను కూడా గతంలో జగ్గారెడ్డి గురించి ఇప్పుడు తెలుసుకున్నా. జగ్గారెడ్డి గారు ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని సాయంలో. ఒకరోజు మా నియోజకవర్గం నుంచి ఒక పేదవాడు చనిపోయాడు యశోదలో. నేను ఉదాహరణ చనిపోతే నేను ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కాక ఎమ్మడి అన్న జగ్గాన్ని ఎట్లుందన్న యశోదలకి ఇవ్వడం తెలిసి చెప్పంటే వెంటనే ఫోన్ చేసిన డాక్టర్కి. 17 లక్షల రూపాయల బిల్లు అయితే వాడు హాస్పిటల్ మోసం చేయబోయింది. 17 లక్షల బిల్లు అయితే ఆ డాక్టర్ యాజమాన్యంతో మాట్లాడి 10 లక్షలు ఒక ఎస్సీ మాదిగా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి 10 లక్షల రూపాయలు సెట్ చేసి 10 లక్షలు కడతారు, అంతకన్నా 1 రూపాయి కట్టలేడు. తీరా ఆ పేషెంట్కు ఆ 10 లక్షలు కాదు, 10 లక్షల్లో ఇంకా 3 లక్షలు లేవు. 3 లక్షలు అన్న వీళ్ళ దగ్గర డబ్బులు లేవటన్నా, 3 లక్షలు కూడా లేదంటే ఏం చేయాలి, కొంచెం టైం ఇప్పి అన్న అంటే టైం లేదు ఏం లేదు నేను కడతప్ప, ఆ 3 లక్షలు తప్ప వాడిని బతిలాడేదేంది అని చెప్పి సాయం చేసినటువంటి గుణమున్నటువంటి మంచి నాయకుడు జగ్గారెడ్డి. ఇప్పుడు ఆయనకు ఏ పదవి లేదు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన గురించి ఎందుకు చెప్తున్నా, మంచి చేసిన వాడిని మంచి అనాలా. నిజంగా నువ్వు మంచి ఈటెల రాజేందర్ నీ తలుపు గడప దొక్కుతా, నీ ఇంద్రభవనం నీ భవనంలోకి రావాలంటేనే గేటు తీసుకొని రావాలంటేనే భయపడతారు. మరి జగ్గారెడ్డికి ఇల్లే లేదు, ఉంటానికి సక్రమైన ఇల్లే లేదు. పోదాం పాండి మీ టీవీ తీసుకొని పక్కా తెలంగాణ తీసుకొని జగ్గారెడ్డి ఇల్లు చూపిద్దాం, ఈటెల రాజేందర్ చూపిద్దాం. ఈటెల రాజేందర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని ఆస్తులు, అన్ని వేల కోట్ల ఆస్తులు? ఒక పీడిఎస్సీ ఉద్యమ నాయకుడుగా అన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? ఇది ఒక్క ప్రశ్నే సరిపోదు. మీరు ఆ ఇల్లు జగ్గారెడ్డి ఇల్లు చూపి సరిపోద్ది, ప్రజలకు అర్థమైపోద్ది. ఇక్కడ ఇల్లు లేకపోయినా అడిగిందంత జేబులో ఎంత ఉంటే అంత దానం చేసే గుణం జగ్గారెడ్డి. కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటూ ఒక పేరు, ఒక పక్కనేమో బీసీ అని చెప్పుకుంటూ రెడ్లకే సంబంధాలు ఇచ్చుకుంటూ, అంటే బీసీలు తినే హక్కు లేదు, ఆడ రెడ్లే తిన, వేరే వాళ్ళు అగ్రకులస్తులు తినాలి, మళ్ళీ పేరుకు నేను బీసీ అంటాడు. ఎట్లా ఇది చెప్పు? నీ సామాజిక వర్గం వాళ్ళకి న్యాయం చేస్తున్నావా? ఇవన్నీ రాజకీయంలో ఇవన్నీ కూడా ముసుగులు ఉన్నాయి. ఈ ముసుగులు తొలగిపోవాలా, ప్రజలకు వాస్తవాలు తెలవాలా. అందుకే నేను మీ పక్కా తెలంగాణ ఛానల్ జగ్గారెడ్డి ఇల్లు, అదే విధంగా ఈటెల రాజేందర్ ఇల్లు చూపేయండి. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు చెప్తారు, జనాలే చెప్తారు. ఓకే, ఖచ్చితంగా. చివరిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యమకారులకు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చిండు. మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటుతూ ఉన్నది. ఎంతమంది ఉద్యమకారులకు గౌరవం ఇచ్చింది మీ పార్టీ? మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది?
ఇప్పుడు మా పార్టీ కూడా అవకాశం ఇస్తుంది. అంటే దీంట్లో ఏంటంటే నాయకత్వం బహునాయకత్వం ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అప్పుడు ఏంటంటే నాయకత్వం తక్కువ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు పోటీ చేయడానికి. సరే మాలాంటి వాళ్ళకి అసెంబ్లీ టికెట్ రాకపోతే మెలిగినం పోయినాం, మళ్ళీ వచ్చినాం, అంతా అయిపోయింది. ఇప్పటికి కూడా బాలలక్ష్మి ఉన్నది. తర్వాత వచ్చేసి మన వెంకటేష్ చారగొండ వెంకటేష్ ఉన్నాడు, ఒక ఎస్సీ. ఇంకిద్దరు ముగ్గురు కూడా మా విద్యార్థి ఉద్యమకాలు వచ్చినాయి. త్వరలో జరిగేటువంటి వాటిల్లో అంశాల్లో పోస్టులు ఇచ్చే అంశాల్లో కూడా మా విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా న్యాయం చేస్తారని మేము అందరూ కూడా ఆశిస్తాను. తప్పకుండా చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తారు. ఇది కాదుగా మాకేదో లాభం జరగటం కాదు, ప్రజలకు ఏం జరుగుతుందో అని చూడాలి మనం. ఫస్ట్ ప్రజలకు ఏం జరుగుతుందా, మాకు వచ్చినే రాకపోని మేము ఎట్ట నడుస్తుంటాం మా కథ. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తుందా లేదా అది చూడాలి. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసినవా లేదా, అది 4 ఎకరాల వరకు, ఇంకా 2-3-4 ఎకరాల వరకు కూడా వేయబోతున్నాం. అదేవిధంగా 54,75,000 రైతులకు రైతు భరోసా, వాళ్ళ రైతు బంధు అయితే రైతు భరోసా వేసినవా లేదా. 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానికి కేసీఆర్ కట్టలేకపోయాడు. అదేవిధంగా మేము 20 లక్షలు 5 ఏళ్లలో 20 లక్షలు ఇల్లు కట్టాల్సిన కార్యాచరణ పెట్టినాం. 1 లక్ష రూపాయలు ఇచ్చేసి ఇంకా 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. అది కూడా పద్ధతి ప్రకారం నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇది చూస్తాం. మనకు కాదు, మనం రాజకీయాల్లో ఉండేది మనం ఆస్తులు కూడా పెట్ట కోసం కాదు, ప్రజలకు ఆస్తులు కూడా పెట్టాలి. కూడు లేని వాడికి కూడు పెట్టాలా, గూడు లేని వాడికి గూడు కట్టాలా. రేషన్ కార్డులు గత ప్రభుత్వం వీలే 30 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు 3 లక్షలు మొత్తం కలిపి మార్పులు చేయబడితే 30 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నాం. ఇది కావాలా. అదేవిధంగా ఇలా మహిళలకు బస్సుల్లో, గతంలో బస్సులో అసలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఎంత నేరం, కానీ ఇలా మహిళలందరూ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఎవడో ఒకడు విమర్శిస్తాడు, కానీ ఇలా 140 కోట్ల మంది మహిళలు దాదాపు 5,000 కోట్లు ఆదా చేసుకునే విధంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఉద్యోగస్తులు సైతం, చిన్న ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చిల్లర మరల వ్యాపారాలు బుట్టలు ఎత్తుకొని పోయేవాళ్ళు పోయి వ్యాపారం చేసుకొని వస్తున్నారు. అంటే ఆదాయం మిగులుతుంది. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద ఇటు బస్సు కింద డబ్బులు మిగులుతున్నాయి, గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దాదాపు 50 లక్షల మందికి ఉపయోగపడుతుంది. అది ఇటు ఇది పొదుపు చేసుకుంటున్నారు. 500కే సబ్సిడీ ఇస్తున్నాం. ఈ వస్తున్నాయా రావట్లేదు చూసుకోవాలి, కానీ మనకేమొచ్చి మనకు రాని రాకపోని మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఏం చేస్తున్నాము దాని గురించి ఆలోచిస్తుంది తప్ప మాకు వచ్చిందా రాని రాకపోయిన తర్వాత ముచ్చట ప్రయత్నం అయితే చేస్తారు వస్తుందని. ఇప్పుడు మనిషి అనేవాడు ఆశావాద దృక్పథంతో జీవించాలి. ఆశావాద దృక్పథం లేకపోతే మనిషి మనగడే ఉండదు, అసలు జీవితమే ఉండదు. కాబట్టి వస్తుంది అనే ఆలోచనతో పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది తప్ప మనకు కావాలని పోయినప్పుడు అవి రావు. మన దగ్గర కవ్య తల్లుకుంటూ వస్తాయి పదవులు అనేవి కూడా. కాబట్టి వాటి గురించి మాకు బాధ లేదు. కానీ పేద ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు, తర్వాత నిరుద్యోగులకు, ఇలా చూడండి, నిరుద్యోగులకు 60,000 కొలువులు లీకులు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా ఉద్యోగాలు ఇచ్చినవా లేదా గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయినా వాళ్ళ వల్ల కాలే, న్యాయపరమైన చిక్కులు పరిష్కరించలే. కాబట్టి వాటితో ఉద్యోగాలు భర్తీ చేయలేం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో నెంబర్ తీసుకొచ్చి హారిజాంటల్ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసి 60,000 ఉద్యోగాలని భర్తీ చేసినా లేదా. గ్రూప్ 1 పరీక్ష విషయంలో కూడా వివాదమే లేదు. అది ఇలా చూసారు, ఒక ఫైన్ వేసిండు, ఒక క్షమాపణ చెప్పిండు ఒక బీసీ సంఘ నాయకుడు. టీజీపీఎస్సీ క్షమాపణ చెప్పిండు. వాళ్ళు ఏదో అర్హత సాధించిన వాళ్ళు, మెయిన్స్ రాయని వాళ్ళు, ప్రిలిమ్స్ రాయని వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళ మాయమాటల్లో పడి నమ్మి నేను మోసపోయినా, నేను మాట్లాడినాను, క్షమించండి అని చెప్పి లేఖ రాసిండు ఒక అభ్యర్థి, ఒక బీసీ సంఘ నాయకుడు. కాబట్టి కొంతమంది తప్పుదోవ పట్టించారు గ్రూప్ 1 విషయంలో. అసలు తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయని అర్థం లేని ప్రశ్న అది. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో హిందీ మీడియం వాళ్ళు రాస్తారు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాస్తారు. ఎవరికి వచ్చినాయి మన ర్యాంకులు? మన తెలుగు వాళ్ళకి 7 వస్తే అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చినాయి. అసలు హిందీ మీడియం అనే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. మొత్తం 1000 మందిలో తిప్పి కొడితే 10 మంది కూడా ఉంటారు హిందీ మీడియంలో విజయం సాధించిన వాళ్ళు. దాన్ని పట్టుకొని మూల్యాంకనంలో తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగింది, మరి ఎక్కడ ఎవరు దిద్దాల పేపర్లు చెప్పండి. మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ లెక్చర్ల పైన మీకు నమ్మకం లేదు. డిగ్రీ కాలేజ్ లెక్చర్లు అంటే వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సహా వాళ్ళ హోదా అనమాట వాళ్ళది. మనం యూనివర్సిటీ ప్రొఫెసర్లు నమ్మకం ఎవరు పాకిస్తాన్ వాడు దిద్దాలు వచ్చి చెప్పండి. పాకిస్తాన్ ప్రొఫెసర్లు వచ్చి దిద్దితే మీకు సంతృప్త? కాబట్టి హైకోర్టులో ఉన్నది. ఇప్పుడు కోర్టులో తీర్పులు కూడా ఎట్లా ఇస్తారండి? కోర్టులో ఇప్పుడు తీర్పు వస్తుంది, తెలుగులో ఇస్తాడా? ఇంగ్లీష్లో ఇస్తారు కదా ఎక్కడైనా. కానీ ఇప్పుడు తెలుగు భాష మీద ప్రేమ ఉండొచ్చు, మరి కోర్టులో ఏం నడుస్తుంది? ఇక మనం మొత్తం చేయాలి, మొత్తం ఎక్కడ కూడా తెలుగే రావాలి. తెలుగే ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు ఉంటాయి కదా, ప్రతి తెలుగులో అట్లా పెట్టుకుందాం, అట్లా సంస్కరించుకుందాం చెప్పండి. మరి ఇలా జడ్జిలు తీర్పు తెలుగులో ఇవ్వరు. ఇలా మా తరంలో తెలుగు మీడియం వాళ్ళు ఉండేవాళ్ళు, పరీక్ష రాసిన వాళ్ళు. ఇప్పుడు ఈ తరం చాలా వేగంగా ఇంగ్లీష్ మీడియం పిల్లగాళ్ళే ఉంటున్నారు. వాళ్ళంతా వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళే విజేతలు అవుతున్నారు. మరి నువ్వు కాలేదంటే నీదేదో లోపం ఉంది, దాని లెక్చర్ని తప్పట్టం ఎందుకు? పోనీ అడిగేవాడు ఎవడు కూడా అర్హత సాధించలే, ఎవ్వడు కూడా అర్హత సాధించలే.
ఆర్టీసీ క్లాస్ రోడ్ ధర్నా చేసే వాళ్ళు ఎవ్వడు కూడా ఒక్కడు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై కాలే. ఇలా అసలు రాసినోడు కన్నా రాయనోడికి బాధ ఉంది. అంటే ఇది కుట్రపూరితంగా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 అనేది 13 సంవత్సరాలుగా నిర్వహించడం చేతకాలేదు దానికి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ప్రిలిమ్స్ మెయిన్స్ రిజల్ట్ కూడా ఇచ్చింది. ఇస్తే తట్టుకోలేక కొద్దిమంది చెంచాగాళ్ళను ఉపయోగించుకొని రాజకీయం చేస్తుంది, నిరుద్యోగులకు అన్యాయం చేయాలని చూసింది. కానీ ప్రభుత్వం తిప్పికొట్టింది. వాళ్ళ ఫలితాలు రేపు 11వ తారీఖు కోర్టు తీర్పు ఉంది. తప్పకుండా అక్కడే దేని గురించి మాట్లాడాలని నిరుద్యోగం అనేవాడు లీకులు అయితే, పరీక్ష కన్నా ముందే ప్రశ్నాపత్రాలు లీకులు అయితే, అక్రమాలు జరిగితే, అన్యాయాలు జరిగితే, మరి కాపీయింగ్ జరిగితే మాట్లాడాలి. ఏం లేవు, అది దాటుకొని వచ్చినాం. ఇదిగో ఏం పట్టలేక 29 అన్నారు. 29లో కూడా బీసీలకు ఓసీలకు న్యాయం జరిగింది. అది పోయింది. ఇప్పుడు మూల్యాంకనం అంటున్నారు. ఇది మూర్ఖత్వపు మాట. కాబట్టి ఇది చూసుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామా, రైతులకు రుణమాఫీ చేస్తున్నామా, ఇవి పేదవాళ్ళకి ఇందిరా మిల్లు కడుతున్నామా అనేది చూసుకోవాలి. ఇప్పుడు రాజీవ్ వికాసం ఉంది, 3 లక్షలు 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నాం. చాలా మంది దరఖాస్తు చేశారు. అట్లాంటి నిరుద్యోగ యువత సొంత కాళ్ళ మీద నిలబడేలాగా ఆలోచనలు చేస్తుందా లేదు చూసుకోవాలి. కానీ నాకేం వస్తుంది, మాకేం పదవులు వస్తాయి అని ఆలోచన చేయొద్దు. అవి ఫలితం అనేది దానికి అదే వస్తుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానవ స్పెషల్ ఇంటర్వ్యూ.